గురుగారు, ఇక ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కర్కాటక రాశి వారికి 25% మాత్రమే అనుకూలంగా ఉన్నది. ప్రధానంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శని భాగ్యంలో సంచరించడం వల్ల అదృష్టం కొంత మందగిస్తుంది. కష్టపడితే ఫలితం దక్కుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో అశ్రద్ధ వహించవద్దు. బాధ్యతాయుతంగా పనిచేయాలి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆశించిన ఫలితాలని సాధించడానికి మార్గం సుగమమవుతుంది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి శని అనుకూలిస్తాడు. రాహు అష్టమంలో ఉండటం కొద్దిగా ఇబ్బందికరము. మానసిక ఆలోచనలు, అలాగే మనం మాట్లాడుతుంటే ఎదటివారు మనని అర్థం చేసుకునే సందర్భంలో కొద్దిగా సమస్యలు గోచరిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. జూన్ 2 నుండి గురువు మీ జన్మరాశిలో ఉచ్చస్థితిలో సంచరించడం చేత ఆత్మవిమర్శ చాలా అవసరం. ఆలోచించి ముందుకు సాగడం ద్వారా మంచి భవిష్యత్తు లభిస్తుంది. నేను ఏ పని చేస్తున్నాను, ఏ పని చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏంటి, ఈ విధమైనటువంటి తనలో తాను సద్విమర్శ చేసుకోవటం ద్వారా గురు అనుగ్రహం మిమ్మల్ని రక్షిస్తుంది. ఆలోచనలలో పరిణతి పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. దైవానుగ్రహం రక్షిస్తుంది. కేతువు ద్వితీయంలో ఉండటం వల్ల మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. సున్నితంగా సంభాషించాలి. ఆర్థిక లావాదేవీల్లో మోసపోకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలి. కానీ అక్టోబర్ 31 తర్వాత దేవగురువైన బృహస్పతి సింహంలోకి ప్రవేశించడం ద్వారా ధన భావానికి మారడం చేత సంవత్సరాంతంలో ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఊరట కలుగుతుంది. రుణ సమస్యలు తొలగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. అదృష్టవంతులు అవుతారు. మరింత కుటుంబ పరంగా అభివృద్ధి విశేషంగా ఉంటుంది. మొదటి నుంచి చేసిన శ్రమ ఫలిస్తుంది. ఏకాగ్రతతో విద్యను అభ్యసించడం వల్ల విద్యార్థులకు సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. సంవత్సరం చివరి భాగమంతా కలిసి వస్తుంది. నిరంతర సాధన మేలు చేస్తుంది. లక్ష్యాలను పూర్తి చేస్తారు. సత్ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి వారు శివాభిషేకం చేయటం వల్ల, అలాగే దేవగురువైన బృహస్పతి శ్లోకం చదువుకుంటూ ఉండటం ద్వారా, మరియు దత్తాత్రేయ స్వామి వారిని మనసులో తలుచుకోవటము, శ్రీ దత్త శరణం మమ, ఈ నామాన్ని స్మరిస్తే కర్కాటక రాశి వారికి అత్యంత శ్రేష్టప్రదమైనటువంటి శుభాలు సమకూరుతాయి.